పరీక్షల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలగానే ఇక రొమ్మును తీసేయించుకోవాల్సిందేనా అని చాలామంది భయపడుతుంటారు. కానీ నిజానికి ప్రతి ఒక్కరికి రొమ్మును తీసేయాల్సిన అవసరం ఉండదని చెబుతారు డాక్టర్లు. క్యాన్సర్ తీవ్రతను బట్టి కణితిని మాత్రమే తీసేసే లంపెక్టమీ చేయాలా లేక రొమ్మును మొత్తంగా తొలగించే మాస్టెక్టమీ చేయాలా అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి సందర్భాల్లో లంపెక్టమీ చేస్తారో, మాస్టెక్టమీ ఎప్పుడు అవసరమవుతుందో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే రొమ్మును పూర్తిగా తీసేయాలా? బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అవగానే చాలామందికి వచ్చే డౌట్, బ్రెస్ట్ కంప్లీట్గా తీయాలా, బ్రెస్ట్ తీయకుండా సర్జరీస్ ఏమన్నా ఉంటాయా? సో దీన్ని బ్రెస్ట్ తీయకుండా సర్జరీస్ వాటిని మనం లంపెక్టమీ అంటాము. అండ్ బ్రెస్ట్ కంప్లీట్గా తీస్తే దాన్ని మాస్టెక్టమీ అంటాం. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 4 స్టేజెస్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 1, 2, 3, 4గా విభజిస్తాం. ఈ స్టేజ్ ఒక్కటే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కదానికి ఒక హార్మోనల్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ కానీ, హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ కానీ, HER2 పాజిటివ్ రకం కానీ, ట్రిపుల్ నెగిటివ్ రకాలు 4 విభజిస్తామన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్కి. ఇవి సబ్ టైప్స్ ఇంకా స్టేజ్ని బట్టి మేము సర్జరీస్ అనేది డిసైడ్ చేస్తాం. అయితే అందరికీ కూడా ఒకే సర్జరీ వర్తించదు, అందరికీ కూడా ఒకటే ట్రీట్మెంట్ వర్తించదు. చాలామందికి పర్సనలైజ్డ్ థెరపీ లాగా ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ రాగానే ముందు బయాప్సీ చేసి కన్ఫర్మ్ అయ్యాక, ఏ సబ్ టైపో తెలుసుకున్నాక, స్టేజింగ్ చేశాక ట్రీట్మెంట్ మొడాలిటీ ట్యూమర్ బోర్డ్ పద్ధతుల్లో మేము డిస్కషన్ చేస్తాం. అందులో రోగికి కనుక మ్యామోగ్రామ్ చేస్తాం కదా డయాగ్నోసిస్ అప్పుడు, మ్యామోగ్రామ్లో గడ్డ ఒకటే చోట ఉండి ఇంకెక్కడా లేదు అంటే పేషెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లంపెక్టమీ అని మేము కన్ఫర్మ్గా చెప్తాం. అదే కొంతమందికి గడ్డ ఒక చోట కాకుండా చుట్టూత బ్రెస్ట్ మొత్తం కూడా ఇంకా ఏదో చిన్న చిన్నగా కంతులు ఏర్పడుతున్నాయి అంటే వాటికి మాస్టెక్టమీ అని చెప్తాం. ఎందుకు అంటే కంప్లీట్గా మనం తీయలేం వాటిని, కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ చేసినప్పుడే మొత్తం నయం చేసే అవకాశం ఉంటుంది. సో లంపెక్టమీ అనేది అందరికీ ఉపయోగపడుతుందా అంటే అందరికీ ఉపయోగపడదు. కొంతమందికి బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉంటుంది, గడ్డ సైజ్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి గడ్డ ఒక చోట ఉండకుండా మల్టిపుల్ సైట్స్లో ఉంటుంది. ఆ 2 రీజన్స్ లోపే మనం రొమ్ము అనేది మొత్తంగా తీయాలని మనం పేషెంట్కి కన్వే చేస్తాం. లంపెక్టమీ అంటే ఏంటి? ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు? మా ప్రాక్టీస్లో, ఆంకాలజీ ప్రాక్టీస్లో లంపెక్టమీ అనేది ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అనేది ఏజ్ని బట్టి అయితే మేము డిసైడ్ చేయము. పేషెంట్ ప్రిఫరెన్స్ అండ్ ట్యూమర్ బయాలజీని బట్టి మేము ప్రిఫర్ చేస్తాం. పేషెంట్ కనుక నాకు రొమ్ము ప్రిజర్వ్ చేసుకోవాలని ఉంది అంటే మాత్రం, అండ్ మేము ట్యూమర్ బోర్డ్లో డిస్కషన్ చేసినప్పుడు అంటే లంపెక్టమీ మనకి వీలు పడుతుందా వీలు పడదా అనేది డిస్కషన్ చేశాక దెన్ విల్ ప్రిఫర్. ముఖ్యమైన గమనిక ఏంటంటే గడ్డ మాత్రం సైజ్ తక్కువగా ఉండి, అంటే లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉండి, అండ్ ట్యూమర్ టు బ్రెస్ట్ రేషియో కనుక కరెక్ట్గా ఉండి ఇంకెక్కడ కూడా గడ్డలు లేవు రొమ్ములో అంటే మాత్రం లంపెక్టమీకి ఎలిజిబుల్గా చెప్పొచ్చు. లంపెక్టమీ, మాస్టెక్టమీలో క్యాన్సర్ మళ్ళీ వచ్చే ప్రమాదం దేనిలో ఎక్కువగా ఉంటుంది? రొమ్ము క్యాన్సర్ అనేది ఒకానొక దశలో అందరికీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనే ప్రాక్టీస్లో ఉండేది. ఇప్పుడు అలాగా లేదు. లంపెక్టమీ చేశాక కూడా, మాస్టెక్టమీ చేశాక కూడా ఎలా అయితే క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ ఉంటాయో 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. బట్ లంపెక్టమీ చేశాక పేషెంట్కి ఆ మిగతా రొమ్ముకి కంపల్సరీ రేడియేషన్ థెరపీ అనేది అవసరం పడుతుందండి. లంపెక్టమీ ప్లస్ రేడియేషన్ థెరపీ ఇచ్చినప్పుడే మాస్టెక్టమీకి ఈక్వల్గా అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. మాస్టెక్టమీ చేయడం వల్లనే పేషెంట్కి క్యాన్సర్ ఫ్రీ అవుతుంది, లంపెక్టమీ చేయడం వల్ల క్యాన్సర్ ఫ్రీ ఉండదు అనేది ఒక అపోహ. సో లంపెక్టమీ ప్లస్ రేడియేషన్ థెరపీ ఈజ్ ఈక్వల్ టు మాస్టెక్టమీగా చాలామందికి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లాగా ట్రయల్స్ చేయబడినవి జరిగినవి. అందులో క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ 2 కూడా సిమిలర్గా ఉండడం వల్ల లంపెక్టమీ వెన్ ఈజ్ పేషెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ లంపెక్టమీ అండ్ బయాలజీ ఆల్సో మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు లంపెక్టమీ అనేది చేయడం మాస్టెక్టమీ కన్నా తక్కువేమి కాదు. లంపెక్టమీ, మాస్టెక్టమీలో దేనిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ సర్వైవల్ అండి. క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్, సర్వైవల్ కూడా మనకి 2 కూడా లంపెక్టమీలో, మాస్టెక్టమీలో 2 ఈక్వల్గానే చెప్పొచ్చు, ప్రొవైడెడ్ రేడియేషన్ థెరపీ
లంపెక్టమీ తర్వాత ఇచ్చాము అంటే అది సర్వైవల్ కూడా ఈక్వల్గానే ఉంటుందండి. మాస్టెక్టమీ తరువాత రొమ్మును మళ్లీ నిర్మించవచ్చా? సర్జరీ సమయంలోనే రొమ్ము పునర్నిర్మాణం సాధ్యమేనా? మాస్టెక్టమీ కొంతమందికి అవసరం పడుతుంది. వాళ్ళకి ఆప్షన్స్ చెప్పినప్పుడు మాస్టెక్టమీ ప్లస్ రీకన్స్ట్రక్షన్, అప్పుడే సర్జరీ అప్పుడే రొమ్ము తీసాక రొమ్ములాగా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తాము. అందులో 2 రకాల ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి. అయితే ఇది చేయడం వల్ల కానీ చేయకపోవడం వల్ల కానీ క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ కానీ సర్వైవల్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేసుకున్నా చేసుకోకపోయినా పేషెంట్కి క్యాన్సర్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఫర్ బ్రెస్ట్ అనేది ఇది ఒక పేషెంట్కి ఒక కాస్మెటిక్ అవుట్కమ్లో హెల్ప్ అవుతుంది, ఎస్థెటిక్ అవుట్కమ్స్లో హెల్ప్ అవుతుంది అనమాట. సైకలాజికల్గా కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. అయితే రొమ్ము క్యాన్సర్కి మరి చేసినప్పుడే సర్జరీ చేసినప్పుడే రీకన్స్ట్రక్షన్ చేయాలా, కొన్ని రోజుల తర్వాత చేయాలా అనేది కూడా డిస్కషన్ ఉంటుంది. చాలామందికి మేము రేడియేషన్ థెరపీ అవసరం పడుతుందేమో అని తర్వాత డిలేడ్ రీకన్స్ట్రక్షన్ ప్రిఫర్ చేస్తాము. డిలేడ్ అంటే ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి రొమ్ముని ఆపోజిట్ బ్రెస్ట్ లాగా సిమిలర్గా చేస్తాం. ప్లాస్టిక్ సర్జరీకి ఈ ఆంకాలజీ సర్జరీకి కలుపుతూ కూడా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనేది ఈ మధ్య తరచూ వింటున్న పదం. ఇందులో లంపెక్టమీ చేసినప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల రొమ్ము అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఆపోజిట్ బ్రెస్ట్ లాగా చేయగలుగుతున్నాం. అయితే ప్లాస్టిక్ సర్జరీ 2 రకాలుగా ఉంటుంది కామన్గా. మాస్టెక్టమీ చేసినప్పుడు అది ఇంప్లాంట్ పద్ధతిలో, ఇంకోటేమో ఫ్లాప్ పద్ధతిలో. ఇంప్లాంట్ సర్జరీస్, ఫ్లాప్ సర్జరీస్గా మనం ప్లాస్టిక్ సర్జరీని విభజిస్తాము. ఎవరికి ఏది హెల్ప్ అవుతుందో మేము పేషెంట్ టు పేషెంట్ డిస్కషన్ చేసి వాళ్ళకి స్కాన్స్ చేసి డిసైడ్ చేయడం జరుగుతుందండి. లంపెక్టమీకి వెళ్ళాలా, మాస్టెక్టమీకి వెళ్ళాలా అనేది ఎలా నిర్ణయం తీసుకోవాలి? లంపెక్టమీ వర్సెస్ మాస్టెక్టమీ అనేది ఎవరు డిసిషన్ చేయాలి అంటే, యాజ్ ఏ ప్రాక్టీసింగ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పేషెంట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఏ డాక్టర్. పేషెంట్కి కనుక ముందు ఆలోచన ఉండి వాళ్ళకి అర్థమవుతుంది క్యాన్సర్ అవుట్కమ్స్, ఈ సర్వైవల్ గురించి తెలుసుకోవరు అంటే మేము పేషెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము. అలాగే ట్యూమర్ బయాలజీ అంటే ట్యూమర్ కూడా దానికి క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, అది దాని అగ్రెసివ్నెస్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి కూడా మేము సర్జరీస్ని ఇది ఎంచుకోండి అని పేషెంట్కి ఒపీనియన్ ఇస్తాం. ఇందులో డాక్టర్ ప్రిఫర్ చేస్తారా, పేషెంట్ ప్రిఫర్ చేస్తారా అంటే ముమ్మాటికి పేషెంటే ప్రిఫరెన్స్కి ఒపీనియన్ ఇస్తాము. కానీ అట్ ద సేమ్ టైం ట్యూమర్ గురించి కూడా వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 డెసిషన్స్ తర్వాత ఫేస్ టు ఫేస్ పేషెంట్ టు డాక్టర్ డిస్కషన్స్ తోటి కౌన్సిలింగ్ చేయడం పద్ధతుల ద్వారానే మనం సర్జరీ అనేది ఎంచుకుంటాం. ఇందులో ఏంటి పిట్ఫాల్స్ అంటే, చాలామందికి ఫాలోఅప్ అనేది మన గ్రామీణ ప్రజలకి ఫాలోఅప్ అనేది ఉండదు. అంటే రెగ్యులర్గా రమ్మంటాము, వాళ్ళు రాలేరు అని అంటారు. సో ఈ క్రమంగా మేము ఆలోచించినప్పుడు ఫాలోఅప్ అనేది లేని వాళ్ళకి సర్జరీస్ ఎక్కువ మాస్టెక్టమీ ప్రిఫర్ చేయడం అనే ఒక అవకాశంకి చెప్తాం. ఎందుకు అంటే వాళ్ళకున్న ఫైనాన్సెస్ అవుట్కమ్ కానీ దూరం ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు. అదే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ లంపెక్టమీ చేసినప్పుడు ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఈ 2 విధాలుగా చూసుకుంటే పేషెంట్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కంప్లీట్ రిమూవల్ అండ్ ఫాలోఅప్స్ కుదరలేవు అన్న కూడా కంప్లీట్ రిమూవల్గా మేము ఒపీనియన్ చెప్తాం. క్యాన్సర్ కంటిని తొలగించే లంపెక్టమీ అయినా, మొత్తంగా రొమ్మును తొలగించే మాస్టెక్టమీ అయినా భవిష్యత్తును కాపాడే చికిత్సలను గుర్తుంచుకోవాలి. మహిళ ఆరోగ్య స్థితిని, క్యాన్సర్ తీవ్రతను బట్టే లంపెక్టమీనా, మాస్టెక్టమీ చేయాలా అన్న దానిపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.